దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. అందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యం కలగాలని ప్రధాని ఆకాంక్ష. భక్తి శ్రద్ధలతో నిండిన ఈ పవిత్రమైన పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలన్న మోదీ. రాజస్థాన్లోని రణథంబోర్లో త్రినేత్ర గణేశుడి ఆలయం. ఆరావళి వింధ్య పర్వతాల్లో 10వ శతాబ్దంలో అప్పటి రణథంబోర్ పాలకుడు మహారాజా హమ్మిరదేవ ఈ ఆలయాన్ని నిర్మించారు. అల్లావుద్దీన్ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో రాజుగారి కల్లోకి వినాయకుడు వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశాడట. దీంతో మహారాజా హమ్మిరదేవ తన కోటలోనే త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడి భార్యలు రిద్ది, సిద్ధి, కుమారులు సుబ్, లాభ్ ఒకే చోట వెలిశారు. చిన్న ఉత్తరం ముక్క రాస్తే చాలు మీ కష్టాలు స్వయంగా వినాయకుడే కడతీర్చడం త్రినేత్ర గణేశుడి ఆలయం ప్రత్యేకత. 5000 భగవద్గీతలతో వినాయకుడు అబ్బురుపరుస్తున్న వినూత్న రూపం. చెన్నైలోని మన్నారి ప్రాంతంలో కొలువుదీరిన గణనాథుడు పూర్తిగా పుస్తకాలతోనే రూపుదిద్దుకున్నాడు. ఈ అద్భుత విగ్రహం తయారీ కోసం నిర్వాహకులు ఏకంగా 5000 భగవద్గీత ప్రతులను వినియోగించడం విశేషం. వీటితో పాటు 1500 వేల్ విరుత్తం, 1008 మురుగన్ కవసం వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా వాడినట్లు వెల్లడి. భారత్పై అదనంగా మరో 25% సుంకాలు విధించిన అమెరికా నిర్ణయంతో సొంత దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టమని హెచ్చరికలు. జీడీపీకి 40 నుండి 50 బేసిస్ పాయింట్ల నష్టం తప్పదని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. అమెరికన్ కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ప్రభావమని ఆర్థిక నిపుణుల ఆందోళన. ప్రజల భద్రత, మూగజీవుల సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ వీధి కుక్కల నిర్వహణపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు. ప్రతి వార్డులో కుక్కల కోసం ప్రత్యేక ఫీడింగ్ పాయింట్ల ఏర్పాట్లు, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కేంద్రాలు, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. బీహార్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర. సోదరి ప్రియాంకను వెనుక ఎక్కించుకుని బైక్ నడిపిన రాహుల్. ర్యాలీలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. 65 లక్షల ఓట్ల తొలగింపును నిరసిస్తూ విపక్షాల యాత్ర. అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్ స్టార్షిప్ 10వ ప్రయోగంలో విజయం సాధించిన స్పేస్ ఎక్స్. తొలిసారిగా 8 నమూనా స్టార్లింక్ శాటిలైట్లను ప్రవేశపెట్టిన రాకెట్. టెక్సాస్లోని స్టార్ బేస్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన భారీ రాకెట్. అంగారకుడు చంద్రుడిపై ప్రయోగాలకు ఈ విజయం అత్యంత కీలకం. టెక్ ప్రపంచంలో సంచలనం. చాట్ జీపీటీ సూచనలతో టీనేజర్ ఆత్మహత్య. ఏఐ సంస్థ ఓపెన్ ఏఐపై ఓ టీనేజర్ తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు. తమ 16 ఏళ్ల కుమారుడు ఆడమ్ రైన్ ఆత్మహత్యకు చాట్ జీపీటీనే కారణమని, అది ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆరోపిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్ర కోర్టులో దావా వేశారు. భద్రతాపరమైన లోపాలపై అంగీకారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రానున్న రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. వర్షం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. పల్నాడు జిల్లాలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడీ. రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపిన దుండగులు. 3 మహిళల నుంచి బంగారు ఆభరణాలు చోరీ. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.